హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ గగన్. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ అనేక కంపెనీలను తరిమికొట్టారని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులు ఊచకోతకు గురయ్యారని అన్నారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి పొందుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో కార్మికులు తిండి లేక పస్తులు ఉన్నారని, వారి జీవితాలను చీకట్లోకి నెట్టేశారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల కార్మికులు రాష్ట్రంలో పనుల కోసం వస్తున్నారని మంత్రి వెల్లడించారు. కార్మికుల కోసం గుప్పెడ ఇసుక కూడా గత ప్రభుత్వం వేయలేదని మండిపడ్డారు. వారి సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వారి నిధులు వాడేశారని ఆరోపించారు. ఈరోజు సుమారు 22 నెలల వ్యవధిలో ఈ కార్మికుల భద్రత విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఇటు సంక్షేమ విషయంలో కానీ అనేక మార్పులు తీసుకుని వచ్చారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. నిరంతరం ఒక కార్మికుడిలాగా శ్రమిస్తూ మరి ఈ కార్మికుల ఆరోగ్యం భద్రత విషయంలో నిరంతరం ఆలోచించే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న మేడే రోజున ఒక శుభవార్త చెప్పడం జరిగింది. లేబర్ అడ్డాస్ అనే 15 నగరాల్లో వెంటనే నిర్మించండి అని చెప్పడం జరిగింది. దీనివల్ల ఎవరైతే జట్టు కూలీలు కానీ, కార్మికులు కానీ మనం చూస్తూ ఉంటాం, చాలా సెంటర్లో నడి రోడ్డు మీద నిలబడి పనుల కోసం ఎవరన్నా యాజమాన్యం వస్తుంది, కూలి పనుల కోసం అక్కడ చేసుకుందామని వెయిట్ చేయడం చూస్తూ ఉంటాం. దానివల్ల ప్రమాదాలకు కానీ, మండు టెండలో వాళ్ళు నిలబడటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ఏదో చేయాలనే ఆలోచనతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు లేబర్ అడ్డాస్ అనేవి 15 పైలట్ ప్రాజెక్టుల కింద 15 నగరాల్లో పెట్టమని చెప్పడం జరిగింది. దానివల్ల విశ్రాంతి తీసుకునే అవకాశం, అలాగే టాయిలెట్స్ ఉపయోగించుకునే అవకాశం, అలాగే వాళ్ళకి అక్కడ స్కిల్ ఇచ్చే అవకాశం. అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు కావాల్సింది హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అని చెప్తా ఉన్నారు. కొత్తగా వచ్చిన పరికరాల్ని వాళ్ళు ఎలా యూజ్ చేయాలనేది స్కిల్ ఇవ్వడంతో పాటు కొంతమంది యాజమాన్యుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళకి ఎంత లేబర్ కావాలి, జట్టు కూలీలు కావాలనేది అక్కడ డేటా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా పని దొరికే విధంగా, ఉపాధి కల్పించే విధంగా కూడా ఈ లేబర్ అడ్డాస్ ఉపయోగపడతాయి. మరి ఇది పైలట్ ప్రాజెక్ట్ కిందే చేస్తూ ఉన్నాం. ఈ పైలట్ ప్రాజెక్ట్ 15 పూర్తవగానే ఇంచుమించు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా లేబర్ అడ్డాస్ అనేవి నిర్మించబోతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే పోలవరం కానీ, అమరావతి నిర్మాణం కానీ, పారిశ్రామిక కారిడార్లు కానీ, లాజిస్టిక్స్ కానీ ఇలా మన రాష్ట్రంలో విస్తృతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కష్టజీవులకి చేతి నిండా పని దొరికే గొప్ప అవకాశం ఇదని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆల్రెడీ ఏదైతే 18 లక్షల మంది, 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేసింది గత వైసీపీ ప్రభుత్వం. 1214 మెమో పెట్టి వాళ్ళకు వస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఆపడంతో పాటు ఇసుక బంగారంలో అమ్మటం వల్ల కనీసం సంవత్సరంలో 70-80 రోజుల మించి పనులు లేవు. అయితే ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సంక్షేమ పథకాలు వాళ్ళకి జంజీ యువతే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ముందుకెళ్తుందని అన్నారు టీఆర్ఎస్ అధినేత కవిత. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందించాలని చూస్తున్నామని అన్నారు. ఎన్ని లక్షలు ఖర్చైనా అందరికీ ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు కవిత. తెలంగాణలో ప్రశ్నించే గొంతుకుగా మారుతామని, తెలంగాణ జాగృతి ఎన్జీఓగా మారుతుందని అన్నారు. తెలంగాణ రక్షణ సేన అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తుందని, మహిళలు ఉద్యోగాలు చేయడం మాత్రమే కాకుండా 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని అన్నారు. తాను అమ్మగా పరిణితి చెందుతానని అంటే అవాకులు చవాకులు పేలుస్తున్నారని, ఇప్పటి వరకు తన ప్రభుత్వాల్లో అమ్మతనం లోపించింది కాబట్టే తాను అమ్మగా మారుతానని అంటున్నానని కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంత విచిత్రమైన ప్రభుత్వం అంటే డెడ్ లైన్ పెట్టి
డెడ్ లైన్ పెట్టి తమ సొంత ప్రజలు చంపుకునే ఒక వింత ప్రభుత్వం ఇలా దేశంలో రాజ్యం వెళ్తూ ఉన్నది. వారికి సామాజిక న్యాయం పట్ల కానీ డెమోక్రటిక్ అప్రోచ్ పట్ల కానీ వారికి నమ్మకం లేదు. అటువంటి ఒక పార్టీతోని నేను స్వయంగా కూడా కష్టాలు పడి ఉన్నా, అది మీకు తెలుసు. నాకు భారతీయ జనతా పార్టీకి డిఎన్ఏ కూడా సరిపోదు. అది పోరాటం అన్నది ఇంటర్నల్ ఉండనే ఉంటుంది, అది అందులో డౌట్ లేదు. అయితే మన తెలంగాణ సమాజానికి బీజేపీతో ఉన్న ప్రమాదం ఏంటి? ఆ ఆలోచన చేసినప్పుడు సామాజిక న్యాయాన్ని మాత్రం వాళ్ళు కానియరు. అందుకే బీసీ బిల్లు అలా పాస్ చేస్తలేరు. ఒకటి. రెండు, కేంద్ర ప్రభుత్వంలో ఉండి డబ్బులు ఇవ్వగలిగి అన్ని రకాల పర్మిషన్లు ఇవ్వగలిగి 12 సంవత్సరాల తెలంగాణలో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అదనంగా మనకి ఇవ్వలే. మనకు రావాల్సిన ట్యాక్స్ డెవల్యూషన్ తప్పితే ఒక్క సింగిల్ రూపీ కూడా మనకేలే. అదే ఉత్తరప్రదేశ్కి 1000 కోట్లు ఇస్తారు, బీహార్కి 1000 కోట్లు ఇస్తారు, గుజరాత్కి 1000 కోట్లు ఇస్తారు. కర్ణాటక నిన్నగాక మొన్న అండి ఎంత ఘోరం అంటే అప్పర్ భద్రాకు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చారు. కనీసం వాటర్ అలొకేషన్ కూడా లేదు ఆ ప్రాజెక్ట్కి. సో భారతీయ జనతా పార్టీ మీద పోరాటం అనేటటువంటిది ఏదో సిద్ధాంతంగానో నాకు పర్సనల్గా నన్ను ఇబ్బంది పెట్టిరని కాదు, తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేస్తున్న కోణంలో ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. దెర్ ఈజ్ నో డౌట్. భారతీయ జనతా పార్టీలో ఇవాళ ఒక 8 మంది ఎంపీలు ఉన్నారు. అష్టగ్రహ కూటమిలాగా వాళ్ళు ఉన్నారు తప్పితే వాళ్ళతో ఇంత కూడా లాభం లేదు మనకు. అందుకే నేను పదే చెప్తున్నా వాళ్ళను, బాబు మీరు ఏమైనా పైసలు తీసుకురండి అని. మోడీ గారు కూడా మళ్ళీ 10వ తారీఖు వస్తున్నారట. మహిళా బిల్లు, బీసీ బిల్లు, పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇట్లాంటివి పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మా లక్ష్మీపురం ఎంఈఓ చంద్రశేఖరరావు పదవీ విరమణ కార్యక్రమం సహచర ఉద్యోగులు, విద్యార్థులు, గ్రామస్తులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూలతో ప్రత్యేక రథాన్ని సిద్ధం చేసి ఎంఈఓ దంపతులను సహచరులతో ఊరేగించారు. రథం ఎదుట ఉపాధ్యాయులు, గ్రామస్తులు నృత్యం చేస్తూ ఆయనకు ఘన వీడ్కోలు పలికారు. ఎంఈఓ వీడ్కోలు సభకు ముఖ్య అతిథులుగా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ జగదీశ్వరి హాజరయ్యారు. ఎంఈఓతో తమకున్న అనుబంధాన్ని ఉద్యోగులు గుర్తు చేసుకున్నారు. 36 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగిగా చేసిన సేవలను గుర్తిస్తూ సహచరుడు ఘనంగా వీడ్కోలు పలకడం ఆనందంగా ఉందని అన్నారు. బాణుడి ప్రతాపంతో బెజవాడ నగరం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఉదయం 7 గంటల నుంచి మొదలవుతున్న ఎండవేడి, వడగాల్పులు సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టడం లేదు. ఉదయం వేళ 10 దాటిన తర్వాత బయటకు రావాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వడగాల్పుల వల్ల ఇంట్లో కూడా ఉండలేకుండా పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 దాటిన తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విజయవాడ నగరం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. బాణుడి బగబగలకు తోడు విపరీతమైన వేడి గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో వడదెబ్బల కేసుల సంఖ్య పెరగడంతో వైద్య అధికారులు వడదెబ్బల కేసుల కోసమే ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు తరచుగా నీళ్లు తాగటం, కాటన్ దుస్తులు ధరించడం వంటి పనులు చేయాలంటున్న విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ నూరులతో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మే నెలకి వచ్చేయడంతో ఎండల తీవ్రత తారాస్థాయికి చేరింది. ప్రతిరోజు కూడా సరాసరి 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి. గరిష్టంగా కొన్ని ప్రాంతాల్లో అయితే 45 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది. సో ఎండల వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉండి ఆ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్తుంది. సో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేకమైన ఏర్పాట్లు వడదెబ్బకు సంబంధించి చేశారు. ప్రజెంట్ మనతో డాక్టర్ నూరుల్లా ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు వడదెబ్బకు సంబంధించి? గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ నూరుల్లా, మనకు ఎమర్జెన్సీ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్, ఇన్ఛార్జ్ హెచ్ఓడి. ఇక్కడ మనకు వడదెబ్బ గురించి ఏంటంటే స్పెషల్గా ఒక వార్డు క్రియేట్ చేయడం జరిగింది. అందులో 8 బెడ్స్ ప్రత్యేకంగా ఓన్లీ వడదెబ్బ కేసులు ట్రీట్మెంట్ చేసేదానికి మనం చేసాం. దీంట్లో ఎయిర్ కండిషనింగ్ ప్రొవైడ్ చేసాం. కావాల్సిన మానిటర్స్, వెంటిలేటర్స్, కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మనం ప్రొవైడ్ చేసాము. దీనికి కావాల్సిన మందులు ఏర్పాటు కూడా మనం చేసాము. సెలైన్ బాటిల్స్ కానీ, ప్రత్యేకమైన మందులు కానీ అన్నీ మనం ఏర్పాటు చేయడం జరిగింది.
వీళ్ళకు కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ మన దగ్గర చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అందులోనే మనం ఇది చేసుకుంటాము. సో ప్రత్యేకంగా ఈ వార్డ్ అనేది ఓన్లీ ఈ వడదెబ్బ కేసులు ట్రీట్మెంట్ చేసే దానికోసమని మనం 8 బెడ్లు మనం తయారు చేయడం జరిగింది. ఈ ఏదైనా కేసు వస్తే ఇక్కడ మనం ట్రీట్మెంట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే ఒకవేళ అవసరం ఉంటే ఎదురుగానే ఇంకో ఐసీయూ కూడా ఉంది, దాంట్లో కూడా ఒకవేళ కేసులు ఏమైనా ఎక్కువ పెరిగితే అది కూడా పెట్టేదానికి మనం ఆస్కారం ఉంది. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా వడదెబ్బ అనేది జనాల్లో అవగాహన ఉండాలి. వడదెబ్బ ఎలా వస్తుంది ఏంటి అనేది. ఎక్కువగా ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల మనకు ఇప్పుడుండే ఎండలకు ఎక్కువ తిరగడం వల్ల మనకు వడదెబ్బ వచ్చే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. దీంతోపాటు మనం అడిక్వేట్గా అంటే మనకు కావాల్సినంత నీరు తగినంత మోతాదులో మనం తీసుకోకపోవడం అనేది ఇంకో రీజన్. దీంట్లో ఏంటంటే మెయిన్ వడదెబ్బ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవడం. మంచినీళ్ళు అంటే మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ టెంకాయ నీళ్ళు కానీ ఇలా మనిషి అవైలబిలిటీని బట్టి ఎక్కువగా వాటర్ తీసుకోవడం. మనం ఇమ్మీడియట్గా ఏం చూడొచ్చు అంటే యూరిన్ యొక్క కలర్ను మనం చూసి ఒక అందాజు చేసుకోవచ్చు. యూరిన్ కొంచెం పచ్చగా వస్తూ ఉందంటే మనం బాడీలో వాటర్ కంటెంట్ తగ్గింది. సో మనం ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. సో అలాంటి మన జాగ్రత్తలు తీసుకొని ఎండకు ఎక్కువగా వెళ్ళకుండా అంటే మన పనులు ఏదన్నా ఉంటే ఉదయం పూట సాయంత్రం పూట ప్లాన్ చేసుకోవడం, ఎక్కువగా ఎండకు తిరగకుండా ఉండడం. ఒకవేళ తిరగాల్సిన అవసరం ఉన్నా కానీ మన జాగ్రత్తలు హెడ్ క్యాప్ ధరించడం, లేకపోతే గొడుగు పట్టుకొని వెళ్ళడం, అలాంటి జాగ్రత్తలు తీసుకొని మనం చేస్తే మనకు చాలా వరకు వడదెబ్బ నుంచి మనం ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా తిరిగిన పరిస్థితులు వచ్చినా కానీ మనం ఏంటంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కొంచెం నీళ్ళలో కలుపుకొని తాగడం, మంచినీళ్ళు టెంకాయ నీళ్ళు ఇలాంటివి తీసుకోవడం, ఎక్కువగా వాటర్ కంటెంట్ తీసుకోవడం అండ్ కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేస్తే కొంచెం మనకు ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్ సేమ్ టైం ఏంటంటే వడదెబ్బ యొక్క లక్షణాలు మెయిన్ ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్ అంటారు. అంటే 104 జ్వరము వస్తే ఇది వడదెబ్బ అనేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ సేమ్ టైము కొంచెం తిక్కగా మాట్లాడడం, అంటే మనకు మామూలు మనిషే సరిగ్గా ఐడెంటిఫై చేయకపోవడం, మనం ఎవరనేది తెలియకపోవడం, ఏ ప్లేస్లో ఉన్నాడో తెలియకపోవడం, అంటే కొంచెం మెంటలీ ఆయన డిస్టర్బ్ అవుతాడనమాట. అలా ఎక్కువ హై గ్రేడ్ ఫీవరు, ఒళ్ళనొప్పులు విపరీతంగా రావడం అండ్ ఇలా తిక్కగా మాట్లాడడం ఇట్లా ఏమైనా వచ్చాయంటే ఇవి వడదెబ్బ యొక్క లక్షణాలు. వెంటనే హాస్పిటల్ తీసుకొస్తే మనం దాని తగ్గట్టుగా ఆయనకు ఏం కావాలో ట్రీట్మెంట్ మనం ఇమ్మీడియట్గా ఇస్తే చాలా వరకు ప్రాణాలు మనం సేవ్ చేసుకోవచ్చు. వడదెబ్బ అనేది మనకు ప్రివెంటబుల్ డిసీజ్, ఏమి ఇబ్బంది ఏం లేదు. బట్ అట్ సేమ్ టైం ఇన్ టైంలో మనం దానికి రియాక్ట్ అవ్వాలి. ఇన్ టైంలో ఆయనకు కావాల్సిన సెలైన్ కానీ, ఆయనకు కావాల్సిన డీహైడ్రేషన్ కరెక్షన్ కానీ, కావాల్సిన మందులు కానీ మనం తీసుకుంటే వడదెబ్బ నుంచి మనం జాగ్రత్త తీసుకోవచ్చండి. ఇప్పుడు దాకా ఏమైనా కేసులు నమోదయ్యాయి సార్ వడదెబ్బకు సంబంధించి? ఇప్పటి వరకు మనకు కొన్ని కేసులు రావడం జరిగింది. బట్ ఏంటంటే వెరీ స్మాల్ మైల్డ్ కేసెస్, మైల్డ్ మోడరేట్ అండ్ సివియర్ అంటాం కదా, అలా మైల్డ్ టు మోడరేట్ ఇదిలో వచ్చారు. వాళ్ళకు ట్రీట్మెంట్ తీసుకున్నారు, చక్కగా ఇంటికి వెళ్ళిపోయారు. సో ఇప్పటివరకు అయితే అంత సీరియస్ కేసులు అయితే రాలేదు. 1-2 కేసులు వచ్చాయి కానీ మైల్డ్ టు మోడరేట్ డీహైడ్రేషన్లో వచ్చారు. వాళ్ళకు మనం సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసి పంపించగలిగామండి. ఎవ్రీ ఇయర్ జనరల్గా ఎన్ని కేసులు వస్తుంటాయి అంటే బాగా సివియర్ కేసులు వడదెబ్బకు సంబంధించి? ఎవ్రీ ఇయర్ అంటే మన ఎండ తీవ్రతను బట్టి మే నెలలో జూన్ ఫస్ట్ అంటే ఇనిషియల్ డేస్లో మనకు ఎక్కువ కేసులు వస్తాయి. ఆ కేసులు వచ్చినప్పుడు మనకు కొంచెం ఎక్కువగా సివియారిటీ ఇది ఉంటుంది. మనకు అరౌండ్ 150-200 కేసెస్ రావచ్చండి. కానీ ఈసారి ఎండ తీవ్రత బాగా ఎక్కువ ఉంది. ప్రతి సంవత్సరం చూసే కంటే ఈసారి మాత్రం ఎక్కువగా ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. సో ఎక్కువ రావచ్చేమో అని ఒక ఎక్స్పెక్టేషన్. కానీ మేము ప్రజలకు ఇచ్చే సందేశం ఒకటే, వడదెబ్బ నుంచి మనం కాపాడుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే ఎండకు ఎక్కువ పోకుండా, వడదెబ్బకు సోకకుండా మనం జాగ్రత్త తీసుకోవడం అనేది అదే ఫస్ట్ అండ్ ప్రైమరీ. సో ఒకవేళ వచ్చినా ఇనిషియల్గా ఇమ్మీడియట్గా మనం వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇది. అది పరిస్థితి. అంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా ఆ మంచినీటిని తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా వడదెబ్బ అనేది ఒక క్యూరబుల్ డిసీజే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండి కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే దీని నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీలో కూడా ఇక్కడ ప్రత్యేకమైన సౌకర్యాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సిద్ధం చేశారు. ఇది దీనికి సంబంధించిన అప్డేట్. వీడియో జర్నలిస్ట్ మౌలితో ప్రసాద్ ఆకుల, విజయవాడ నుంచి. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ ప్రాంతంలో ఎండలతో జనం అల్లాడుతుండగా మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచిస్తున్నారు.
డీహైడ్రేషన్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యుగేందర్తో మా కృష్ణా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు ఫేస్ టు ఫేస్. ఎండలు పెరుగుతున్నాయి, ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి రోజు రోజుకి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండల బారిన పడి ఇక్కట్లు గురవుతున్నారు. చాలా ఎండ తీవ్రతకి అధికంగా ఉండడం మూలంగా ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఎండల బారిన పడవద్దని, వడదెబ్బ గురి కావద్దని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లాలో ఈ వడదెబ్బకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకున్నారు. అట్లాగే దీనికి ఉన్న లక్షణాలు అంటే వడదెబ్బ తగలకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఏదన్నా దానికి గురైతే ఎలాంటి నివారణ ఉంది అనేది మన కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యుగంధర్ మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఈ వడదెబ్బ యాసవి తీవ్రత గురించి తెలియజేస్తారు. సార్ చెప్పండి సార్, జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేయడం అంటే మనకి ఈ మాసం అంతా కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నట్టుగా అధికంగా ఉష్ణోగ్రతలు అంటే మామూలుగా 45 డిగ్రీల పైననే మనకి అన్ని మండలాల్లో కూడా, కృష్ణా జిల్లా అన్ని మండలాల్లో కూడా నమోదవుతున్నట్టుగా మనం రోజువారీగా మనకు సూచనలు అందుతున్నాయి. సో అందుకోసం చెప్పేసి ప్రజలకు కూడా మేమంతా కూడా ఈ వడదెబ్బ బారిన పడుకోకుండా, అధిక ఉష్ణోగ్రతలు బారిన పడుకోకుండా మనము తగిన సూచనలు ఇస్తూ, సలహాలు ఇస్తూ మన ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాకు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అని చెప్పేసి ప్రతి ఒక్క 1000 జనాభా దగ్గర నుంచి ఆశా కార్యకర్త, 2500 జనాభా కింద ఒక మన ఎమ్మెల్యేహెచ్పి అని చెప్పేసి, తర్వాత 5000 జనాభాకి ఒక ఏఎన్ఎం ఖచ్చితంగా అందుబాటులో ఉన్నారండి. సో వీళ్ళందరి ద్వారా కూడా అవగాహన సదస్సులు మనం అంతా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. సో వడదెబ్బ అనేటట్లుంటే మనం ఎందుకు వస్తుంది, సో దానివల్ల బారిన పడకుండా ఏంటి అని చెప్పేసి. సో దాంట్లో సూచనలు ఏంటంటే ఈ అధిక ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే మనకి 11 నుంచి మనకి 4 గంటల లోపల అధికంగా ఉంటున్నాయో ఆ టైంలో మనకి అత్యవసర పరిస్థితులు ఉంటాయి కదా తప్ప మనం బయటికి రాకూడదు అని చెప్పేసి, అదేమైనా పనులు ఉన్నా కూడా 11 గంటల లోపల కానీ 12 గంటల లోపల ముగించుకోవాలని, అట్లాగే 4 గంటల తర్వాతనే పనులు చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో మనం తప్పకుండా రావాలనేటట్టుంటే వదులు దుస్తులు వేసుకుని, కాటన్ దుస్తులు వేసుకుని, తెల్లటి దుస్తులు మనం ధరించినట్టుగా, సో అట్లాగే తలకి టోపీ పెట్టుకునేటట్టుగా, సో అట్లాగే మనకి ఏదైనా ఉండేటట్టు మనం ఒకవేళ గొడుగులు వాడేటట్టుగా బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా చర్యలు తీసుకుని బయటికి రావాల్సిందిగా ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సో అట్లాగే ఒకవేళ ఇది అంటే మనకి వడదెబ్బ అనేది మనకి ఎందుకు వస్తుంది అనేటట్టుంటే మనకి లోపల ఉన్న లవణాల శక్తి ఎప్పుడైతే మనకి తగ్గిపోతుందో, అంటే సోడియం క్లోరైడ్, పొటాషియం అనే లవణాలన్నీ కూడా మనకి తగ్గిపోవడం వల్ల ఈ వడదెబ్బ బారిన పడతామండి. సో ఈ వడదెబ్బ బారిన పడినప్పుడు మనం ఇమీడియట్ గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ వడదెబ్బకి సంబంధించిన ఆ లవణాలని మనము ఉత్పత్తి చేసుకోవడానికి, బాడీకి అందించడానికి ఇమీడియట్ గా తాగాల్సి ఉంటుంది. సో దాంట్లో రూపంగా మనం ఓఆర్ఎస్ ద్రావణం అని చెప్పేసి అన్ని చోట్ల మనం అందుబాటులో పెట్టాం. ప్రతి ప్రాథమిక ఆరోగ్యంలో, విలేజ్ క్లినిక్ లెవెల్ అంతా కూడా ఓఆర్ఎస్ కార్నర్ పెట్టి అక్కడ మనం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అన్ని కూడా లబ్ధి పెట్టడం జరుగుతుంది. సో ఒకవేళ ఓఆర్ఎస్ ప్యాకెట్లే దొరకలేనప్పుడు కూడా మనం ఆల్టర్నేట్ గా మనం ఓఆర్ఎస్ ద్రావణాన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. ఏం లేదు, ఒక గ్లాస్ నీళ్ళలో మనము చిటికెడు పంచదార, అది కాస్త ఉప్పు వేసేసుకుని దాన్ని కలుపుకుని తాగినా కూడా ఉంటుంది. లేదా నిమ్మరసం లాగా కలుపుకునేసి దాన్ని తాగినా దాంట్లో లవణాలు వస్తాయి. లేదా గంజి, జావ లాంటిలో కూడా మనకి లవణాలు ఉంటాయి. సో ఇలా కొబ్బరి బొండాలు, కొబ్బరి నీళ్లు తాగినా కూడా మనకి లవణాలు ఉంటాయి. సో ఓఆర్ఎస్ ప్యాకెట్లే ఉండాలి, ఓఆర్ఎస్ ద్రావణాలను మనం తాగాలని చెప్పి లేదు. ఇవి ఏవి దొరికినా కూడా మనం దాన్ని తీసుకుని తాగేసేసి అధికంగా నీరుని మాత్రం మనం తాగుతాం. రోజుకి 2 నుంచి 5 లీటర్లు నీళ్ళు అయితే ఖచ్చితంగా మనం తాగాలి. బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా నీళ్లు బాగా తాగి బయటికి వెళ్ళాలని కూడా మనం సూచించడం జరుగుతుంది. సో ఈ సూచనలన్నీ పాటిస్తూ ప్రజలందరూ కూడా అవగాహన కలిగి కూడా అప్పుడు ఏమైనా వడదెబ్బ పాడితే ఇమీడియట్ గా చర్యలు తీసుకోవడానికి కూడా మనం ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఒక ఏసీ రూమ్ ఏర్పాటు చేసి, ఆ ఏసీ రూమ్ లో 2 పడకలు ఏర్పాటు చేసి హీట్ ఎమర్జెన్సీ రూమ్ ప్రకటించి దాంట్లో కూడా మనం ప్రజలకి వైద్యం అందించడం జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగా మనం సురక్షితమైన అందరికీ కూడా అవగాహన కలిగించాం. మన స్టాఫ్ అందరికీ కూడా ఈ వడదెబ్బ బారి పడకుండా ఎన్జిఓస్ కూడా మేము కోరుతున్నాయంటే చలివేంద్రాలన్ని దగ్గర కూడా ఏమైనా అవకాశం ఉంటే ఏర్పాటు చేయండి. ప్రజలందరూ కూడా నిత్యం మన తాగే నీరు మంచిగా దొరికేటట్టు చూడండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అట్లాగే మనకి అన్ని ప్రాథమిక ఆరోగ్యాలు విలేజ్ కూడా మేము చలివేంద్రాలు ఏర్పాటు చేసుకుని మంచి నీరు దొరికేటట్టుగా వడదెబ్బ గురి అయితే లక్షణాలు ఎలా ఉంటాయి? వడదెబ్బ దొరికే లక్షణాలు ఏంటంటే మనకి ముఖ్యంగా మనకి అంటే హీట్ క్రాంప్స్ అని చెప్పేసి మొదట్లో మజిల్ క్రాంప్స్ లాగా మనకి వస్తుందండి. అంటే శరీరం అంతా కూడా మనకి పట్టేసినట్టు ఉండడం, అంతా కూడా తల దిమ్మెక్కినట్టు ఉండడం, తల తిరిగినట్టు ఉండడం అంతా కూడా మొదటి దశ. నెక్స్ట్ ఏంటంటే మనం దాంట్లో వీక్నెస్ అని చెప్పేసి హీట్ ఎగ్జాస్షన్ అంటాం. దానివల్ల ఏంటంటే అధికంగా లవణాలన్నీ కూడా మన శరీరం నుంచి దారంగా అంటే ఏదైతే మనకి చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతాయో, సో అప్పుడు బాగా అధికంగా చెమట ఉంటుంది. దానివల్ల జనం బయటకు వెళ్ళి నీరసం, సత్తువ ఆవహించేసి వాంతుల్లాగా ఉండేసి తల దిమ్ము తిరిగినట్లు ఉండి, ఇవన్నీ కూడా రెండవ లక్షణాలు.
తర్వాత అట్లాగే హీట్ వేవ్ అంటే వడదెబ్బ అంటాం పూర్తిగా. అప్పుడు అధికంగా ఉష్ణోగ్రత 102 డిగ్రీల పైననే మనకి శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. అప్పుడు మొత్తం శరీరంలో చెమటలు ఏం పట్టకుండా ఉంటుంది, మొత్తం అంతా ఎండబారిపోయినట్టు ఉంటుంది. సో స్పృహ కోల్పోయే అవకాశం ఉంటుంది, ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇమీడియట్ గా తడిగుడ్డు తీసుకుని ఒళ్ళంతా కూడా బాగా చేసేసి ఇమీడియట్ గా దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకుని వచ్చేసి ఏదైతే ఐవీ ఫ్లూయిడ్స్ ఉంటాయో అవన్నీ అంతా కూడా లవణాలు ఎక్కిస్తే ఖచ్చితంగా మన అబ్బాయిని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇదండి పరిస్థితి. ఏదైతే ఉందో యాసవిలో ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఎండలు ఎక్కువగా ఉంటాం. ఉష్ణోగ్రతలు కూడా రోజు రోజుకు పెరగడం పట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అయితే కనుక అప్రమత్తమైంది. దాంట్లో భాగంగానే అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి మనకి ఈ సందర్భంగా DMHO తెలియదు. బాపట్లలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తరచుగా మంచినీరు తాగుతూ ఉండాలని బాపట్ల RDO గ్లోరియా అన్నారు. వేసవి సెలవుల దృష్ట్యా ఇంటి వద్దనే ఉండి చిన్నారులను మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రయాణ సమయాల్లో ప్రతి ఒక్కరూ వాటర్ బాటిల్, గొడుగును తప్పనిసరిగా తమ వద్ద ఉంచుకోవాలని RDO తెలిపారు. చిన్నారులు, వృద్ధులు ఉన్న ఇళ్లలో ORSను అందుబాటులో ఉంచుకోవాలని DMHO విజయమ్మ సూచించారు. ఎండ తీవ్రతలు పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎండాకాలం కాబట్టి మనం శరీరం ఒకటే అలసటకు గురవుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ రోజుకి 3 నుంచి 4 లీటర్లు మంచినీళ్ళు తాగితే శరీరం సమతుల్యతతో ఉంటుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా వీలైనంత వరకు కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం అలాంటివి కూడా తాగితే బాగుంటుంది. భోజనాలు కూడా చాలా హెవీగా కాకుండా తేలికపాటి ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరానికి ఆరోగ్యకరంగా ఉంటుంది. అదేవిధంగా సమ్మర్ కాబట్టి పిల్లలందరికీ కూడా సెలవులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చల్లదనం కోసం చెరువుల్లోకి, సముద్రం దగ్గరికి, మనకు బీచ్ ఉంది కాబట్టి సముద్రం దగ్గరికి వెళుతూ ఉంటారు. వారిని కూడా అటువైపు పోనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన వస్త్రధారణ కూడా చాలా తేలికపాటి లైట్ కలర్స్ కూడా కట్టుకోవాలి. ఇవి సమ్మర్ కాబట్టి ఉష్ణోగ్రతను ఇవి లైట్ కలర్స్ అయితే తేలిగ్గా తీసుకుంటాయి. ఫస్ట్ బయట ఎండలకి పోయే టైం మనం మార్చుకోవాలి. పని ఏదైనా ఉంటే ఉదయం 11 లోపల కంప్లీట్ చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ 3:30 తర్వాత ఏదైనా బయట పని ఉంటే చూసుకోవాలి. ఆ మిట్ట మధ్యాహ్నం ఎండే టైంలో బయట తిరగకుండా ఉండడానికి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒకవేళ అది కంపల్సరీ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా అంబ్రెల్లా అనేది తీసుకొని వెళ్ళండి. తర్వాత అలానే నీళ్ళు, మంచినీళ్ళు సాధ్యమైనంత వరకు ఎక్కువగా తాగాలి. వీలైతే మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ కూడా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ సమ్మర్లో మామూలుగా మనకి చెమటల రూపంలో చాలా వరకు మనకి లాస్ అనేది ఉంటుంది. క్లోరైడ్స్ లాస్, సోడియం ఇట్లన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ మన బీపీ మీద ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి దానిలో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా రీప్లేస్మెంట్ అనేది తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు కొంచెం ఏదైనా వీలైనంత వరకు కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, మంచినీళ్ళు ప్lenty ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవాలి. తర్వాత అలానే ఇంకో విషయం ఏంటంటే మనకు అన్ని చోట్ల కూడా అన్ని ఫెసిలిటీస్తోనూ కూడా ఈ ఎండకు తగ్గట్టుగా అంటే వడదెబ్బలు తగిలితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన విధంగా మనం అన్ని చోట్ల ORS ప్యాకెట్స్ అవైలబిలిటీలో పెట్టాము. అక్కడ డాక్టర్లందరికీ కూడా దీని మీద ఎలా రియాక్ట్ అవ్వాలి అని తెలుసు. నెల్లూరు జిల్లాలో టీడీపీ 44వ మహానాడు స్థల పరిశీలన కోసం టీడీపీ బృందం సుడిగాల పర్యటన చేస్తున్నారు. కోవూరులో 2, నెల్లూరు రూరల్లో మరో 2 స్థలాలను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి, రాష్ట్ర టీడీపీ ముఖ్య నేతలు పరిశీలించారు. 3 రోజుల పాటు జిల్లాలో మహానాడు జరగనుందని ఇప్పటికే 4 ప్రదేశాలు పరిశీలించామని మంత్రి నారాయణ తెలిపారు. ఆ ప్రాంతాల పరిస్థితులను సెంట్రల్ పార్టీ ఆఫీస్కి నివేదిక పంపినట్టు తెలిపారు. ఏ ప్రదేశంలో మహానాడు నిర్వహిస్తారో 2 రోజుల్లో క్లారిటీ ఇస్తామని పేర్కొన్నారు. ఈ మహానాడుకు 5 లక్షల మంది కార్యకర్తలు, ప్రతినిధులు వస్తారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. తెలుగు జాతికి మహానాడు పండుగ లాంటిదని సమిష్టిగా పనిచేసి మహానాడును జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలోని నిర్వహించాలని సీఎం చంద్రబాబు, నారా లోకేష్ నిర్ణయించారని, మంత్రుల ఆధ్వర్యంలో 4 స్థలాలను పరిశీలించామని అన్నారు. ఏదైతే మహానాడు ఈ నెల 27, 28, 29 3 రోజుల్లో జరగబోతుందో దాన్ని నెల్లూరులో చేసే విధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి
నెల్లూరులో ఈ యొక్క మహానాడుని కండక్ట్ చేస్తామని తెలియజేయటం, దాని మీద ఇక్కడున్న మంత్రివర్యులైనటువంటి రామనారాయణ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, అదేవిధంగా మిగతా సభ్యులందరూ కలిసి, అదేవిధంగా పార్టీ ఆఫీస్ నుంచి యాక్చువల్గా ప్రతినిధులు రావడం జరిగింది. వాళ్ళతోటి నిన్న ఇవాళ ఒక 4 ప్లేసుల్లో సైట్స్ చూశారు. కోవూరులో ఒక 2, మళ్ళీ రూరల్లోనే 2, మిగతా 2 కూడా రూరల్, అది కూడా రూరల్. మరొక 2 సైట్లు రూరల్లో చూశారు. వీటిలో ఏదనేది యాక్చువల్గా పార్టీ సెంట్రల్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైతే వాళ్ళు నిర్ణయిస్తారో దాంట్లో యాక్చువల్గా ఈ మహానాడు కండక్ట్ చేసేట్టుగా, దీనికి అందరూ కలిసికట్టుగా చేసే విధంగా యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతున్నారు. ఏదేమైనా 2-3 రోజుల్లో ఎక్కడ ఏ స్థలంలో అనేది నిర్ణయిస్తారు. అది నిర్ణయించిన తర్వాత పార్టీ కమిటీలు వేస్తుంది, డిఫరెంట్ కమిటీస్. అంటే అక్కడ ఏర్పాట్ల కమిటీ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ కమిటీ కావచ్చు, ఫుడ్ కమిటీ కావచ్చు, డిఫరెంట్ కమిటీని వేస్తారు. ఆ కమిటీస్ వేసిన తర్వాత ప్రతి కమిటీ ఎవరి విధులు వారు నిర్వహిస్తూ ఇక్కడ జరగబోయే, నెల్లూరులో జరగబోయే ఏదైతే మహానాడు ఉందో అది చరిత్ర సృష్టించేట్టుగా ఇప్పుడే మన యొక్క శ్రీధరెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ విధంగా అందరం కలిసి గట్టిగా చేయడం జరుగుతుంది. మొట్టమొదటగా నెల్లూరు జిల్లాకి ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు జిల్లా పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, నారా లోకేష్ గారి సూచనలతో జిల్లాలో అందరం కూడా, అటు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ వివిధ స్థాయిల్లో ఉండే నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు అందరం కూడా, అనుబంధ సంఘాల అందరం కూడా ఒక్క తాటి మీద ఉండి నెల్లూరు జిల్లాలో జరగబోయే మహానాడు చరిత్ర సృష్టించే విధంగా, చరిత్రలో మిగిలిపోయే విధంగా, నెల్లూరు జిల్లా మహానాడు ముందు, నెల్లూరు జిల్లా మహానాడు తరువాత అని చరిత్ర చెప్పుకునే విధంగా ఓ కార్యకర్తగా ప్రతి ఒక్కరం కూడా